హలో పిల్లలు, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము మంచి సమరయుని గురించి నేర్చుకోబోతున్నాము. అయితే ఒకరోజు ఒక మనిషి యేసు దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, ప్రభువా, నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అని. అప్పుడు యేసు అన్నారు, నీ హృదయముతో దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాన్ని కూడా నీలా ప్రేమించు అని. అప్పుడు ఆ మనుషుడు ఇలా అడిగాడు, ప్రభువా, నా పొరుగువాడు ఎవరని. అప్పుడు యేసు ఒక కథ తనకి చెప్పాడు. అయితే ఒక మనిషి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తుండగా దారిలో దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగలు అతన్ని బాగా కొట్టి దుస్తులు తీసేసి గాయపరిచి రోడ్డు పక్కన వదిలేశారు. కొద్దిసేపటికి ఒక యాజకుడు ఆ దారిన వెళ్తుండగా అతడు గాయపడిన మనిషిని చూచి పక్కదారిన వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయు కూడా వచ్చాడు. అతడు కూడా ఆ మనిషిని చూచి సహాయము చేయకుండా వెళ్ళిపోయాడు. అదే దారిన ఒక సమరయుడు కూడా వచ్చాడు. అతడు ఆ మనిషిని చూచి దయతో నిండిపోయాడు. అతని గాయాలను కట్టి నూనె పోశాడు. తన గాడిద మీద అతన్ని కూర్చోబెట్టుకొని వసతి మందిరానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతన్ని జాగ్రత్తగా చూచుకున్నాడు. తర్వాత అతిథి గృహ యజమానునికి కొంత డబ్బు ఇచ్చి, దయచేసి ఇతన్ని బాగా చూచుకొనుడి, నేను ఖర్చు అయితే తిరిగి వచ్చి చెల్లిస్తాను అని అన్నాడు. అప్పుడు యేసు ఆ మనుషునితో ఇలా అడిగాడు, వీళ్ళలో ఎవరు నిజమైన పొరుగువాడు అని. ఆ మనుష్యుడు చెప్పాడు, దయ చూపించిన వాడే అని. అప్పుడు యేసు ఆ మనుషునితో ఇలా అన్నాడు, నువ్వు కూడా అలాగనే చెయ్యుము అని. అయితే ఈ కథ మనకు ఏం చెప్తుంది? మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, అవసరంలో ఉన్న వారికి సహాయము చేయాలని. దేవుడు మీకు దయగల హృదయం ఇవ్వనుగాక. మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.